రాంపాల్ అనేటువంటి దాంట్లో మన 8వ తేదీ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణని వ్యతిరేకిస్తూ నాయకులు దేవా గారు, అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరరావు, అట్లాగే ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ గోవిందరాజు గారు, అట్లాగే సిపిఐ నుంచి కసిరెడ్డి సత్యనారాయణ గారు, సిపిఎం నుంచి రాంబాబు గారు, అట్లాగే సిపిఐ నుంచి రాధా గారు, సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు తదితర మిత్రులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముందుగా సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. పథకంగార వద్ద అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం ఈ నెల 8వ తేదీన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకి పూనుకుంది. మాకు ఈ కాలుష్యపోత కంపెనీ వద్దు, మాకు ప్రాణాలు ముఖ్యం, మాకు స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి, పర్యావరణం కావాలని వేలాది మంది ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని పబ్లిక్ హీరింగ్ జరగకుండా నిరోధించారు. ఇది ప్రజలు వాళ్ళ కష్టాల నుంచి వచ్చినటువంటి స్పందన కాబట్టి విశేషంగా స్పందించినటువంటి ప్రజానీకానికి, పబ్లిక్ హీరింగ్ నిరోధించిన ప్రజానీకానికి సిపిఎం వామపక్ష పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పబ్లిక్ హీరింగ్ లో మా అభిప్రాయం చెప్పాం. ఈ సమస్య పరిష్కారం అయిపోయింది, ఇంకా కంపెనీ ఏర్పాటు కాదని చెప్పిన ప్రజలు బాధించారు. కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం జాయింట్ కమిటీ ద్వారా మళ్ళీ 15 రోజుల తర్వాత పబ్లిక్ హీరింగ్ చేపడతామని ప్రకటించారు. ఇది కొంచెం దుర్మార్గం, మోసం, ప్రజాభిప్రాయాన్ని దొంగలో తప్పని చెప్పినది వామపక్ష పార్టీ మేము భావిస్తున్నాం. ఒకసారి ప్రజాప్రసారాన్ని చేపట్టి ప్రజలు తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టారండి? రెండోసారి ఏంటి అవసరం? కాబట్టి ఈ నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండోసారి ఇటువంటి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ హీరింగ్ పెట్టడానికి వీలు లేదు. అదాని అంబుజా సిమెంట్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వడానికి వీలు లేదు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఆ విధంగా స్పందించడానికి ప్రధాన కారణం ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల, ఇది కేవలం గంగవరం పోర్టు కాలుష్యం అంటే గంగవరం పరితో అనుకున్నారు చాలా మంది అది ఏర్పడేటప్పుడు. కానీ ఈరోజు ఆ పోర్టు కాలుష్యం వల్ల మొత్తం అటు సింధియా దగ్గర నుంచి జింకు వరకు, గంగవరం తటగడ్డ నుంచి గాజువాక, కోరవపాలెం, మింది, శీలానగర్, చివరికి గోపాలపట్నం, చంద్రపాలెం వరకు దాదాపు 10 లక్షల మంది ప్రజల మీద ఈ కాలుష్య ప్రభావం చూపిస్తూ ఉంది. ప్రజలు అనేక వ్యాధులు గురవుతూ ఉన్నారు. కానీ ఇప్పటికే నడకం చూస్తున్నాం. దానికి కూడా ఈ అదానీ సిమెంట్ గారు వచ్చేదానికంటే 2 మార్గాలు మాకు. ఒకటి, జీవోత్సవాలాగా తాము, తమ బిడ్డలు, తమ వారసులు జీవితాంతం జీవోత్సవాలా బతకాలి, లేదంటే ఇల్లుపులు కాలిగేసి బయటకు పోవాల్సిన దృష్టి ఏర్పడుతుంది అనేది ప్రజలు తీవ్ర ఆందోళన ప్రతిబింబమే ఆ పబ్లిక్ హీరింగ్ ని అడ్డుకోవడం, జరగకుండా నిరోధించడం. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆయన మంచి ప్రకటన చేశాడండి. ప్రజానిర్ణయమే ఫైనల్ అని చెప్పని మీరు దాన్ని పట్టుబడి ఉందని చెప్తున్నాను. ప్రజానిర్ణయం జరిగింది. ఏమని? గో బ్యాక్ అదాని, మాకు సిమెంట్ కంపెనీ వద్దే వద్దు, మా 10 లక్షల మంది ప్రాణాలే మాకు కావాలని చెప్పని ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పారు. ప్రజా తీర్పు మీద మీకు గౌరవం ఉంటే, మీ మాట మీకు గౌరవం ఉంటే ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి మీరు మాట్లాడి రెండోసారి మళ్ళీ ఇక్కడ పబ్లిక్ హీరింగ్ జరగకుండా, ఈ పరిస్థితులు అనుమతివ్వకుండా నిరోధించమని చెప్పని ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు కూడా అదాని పక్షాన్ని కుమ్మగసలు అవుతారని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. కానీ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నది, రోగాలను బాధపడి ఇబ్బందులు పడి ఆసుపత్రి పాలయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికన్నా, ప్రాంతాలు చెందేదానికన్నా ఈ పోరాటాన్ని మనకు ఉద్యమం చేయడం ద్వారా సిమెంట్ కంపెనీ రాకుండా గంగవరం పోర్టు కాలుష్యాన్ని నియంత్రించే దానికోసం వచ్చిన కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం కావాలి. మన ప్రాణాలని, ఆరోగ్యాలు కాపాడుకుందాం, మన బిడ్డల ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మంచి గాలిని, మంచి నీరు, వాతావరణ భూమిని కాపాడుకుందాం, స్వేచ్ఛగా జీవించడానికి కోసం పూనుకుందాం. ఒక వ్యక్తి అదాని కోసం 10 లక్షల మంది జీవితాలు పరంగా పెట్టే
కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి నెట్టే కార్యక్రమానికి ఊరుకుందాం. వాళ్ళు చెప్పేది ఉపాధి వస్తుందని చెప్పారు, పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని చెప్పారు కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏ ఉపాధి వస్తుందని ఇక్కడ అదాని కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఆ ప్రైవేట్ కంపెనీలో 60 మందికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారట, 200 మందికి ప్రైవేట్ ఉద్యోగం ఇస్తారట. 260 మందికి ఉపాధి లభిస్తుంది ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల. అంటే 260 మంది కార్మికులు ఉంటే ఒక వ్యక్తి అదాని కోసం 10 లక్షల మంది వాళ్ళకి ప్రాణాలు పరంగా పెట్టాలని అడుగుతున్నారు. గంగవరం పోర్టులో కాలుష్యం గొట్టాలు లేవు, చిమ్మిలు లేవండి. దిగుబడి దిగుబడుల వల్ల, ట్రాఫిక్ వల్ల, అలాగే వాళ్ళు స్టాక్ చేసినటువంటి దీని వల్ల గాలిలో కలిసిపోయి విండ్స్ దక్షిణ నుంచి ఉత్తరం వెళ్తాయి. కాబట్టి మొత్తం ఈ ప్రాంతం అంతా విష కాలుష్యం కనిపిస్తుంది. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే కొన్ని 100 మీటర్లు ఎత్తున పెద్ద చిమ్మిలు కడతారండి, గొట్టాలు పెడతారండి. కాబట్టి వీటి ద్వారా మొత్తం 10 ప్రజాధికారికి గోపాలపేట కంపెనీ వరకు మొత్తం స్మాష్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కాలుష్యబోధ కంపెనీ పెట్టకుండా స్థానిక ఎమ్మెల్యే పల్లా గారు, అక్కడ విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు, విశాఖపట్నం ఎంపీ ఎందుకంటే అత్యంత మెజార్టీతో గెలిపించారు ప్రధాని మిమ్మల్ని నమ్మి. కాబట్టి ఈ కాలుష్యబోధ సిమెంట్ కంపెనీ నాకు అడ్డుకోండి, అనుమతి రద్దు చేయండి. రెండోసారి మాకు పబ్లిక్ ఇంకో వద్దే వద్దు, అదాని సిమెంట్ కంపెనీ వద్దే వద్దు, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రధానికం ఖచ్చితంగా భవిష్యత్ పద్ధతిలో ఆందోళన చేయకపోతే చెప్పి మీ ద్వారా తీసుకున్నాం. విశాఖ విజయనగరం జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శిని. ఇక్కడ అక్టోబర్ 8వ తేదీ నాడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ప్రభుత్వం తలపెట్టినప్పుడు ఆ సందర్భంగా ప్రజలు ఈ కంపెనీ కారణంగా జరగబోయే విధ్వంసాన్ని పరిగణలో తీసుకొని ఈ విధ్వంస పరిశ్రమ వద్దని స్పష్టంగా తేల్చి చెప్పారు. ప్రజల యొక్క అభిప్రాయం ఆగ్రహం రూపం దాల్చింది. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా బలవంతంగా దౌర్జన్యంగా అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పర్యావరణ చట్టాలని, ఇతర పారిశ్రామిక చట్టాలని, కార్మిక చట్టాలని, పౌరత్తుల్ని అన్నింటినీ కాదాస్తూ ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా చివరికి ఆ పబ్లిక్ ఎన్నిక సందర్భంగా అభివృద్ధి చేసినటువంటి కాపీని కూడా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ కూడా తెలుగులోకి అనువదించకుండా ప్రజలకే సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజలు పూర్తిగా ముసుగులో ఉంచి దాంట్లో ఉంచి ఆ ప్రజాభిప్రాయ సేకరణని వాళ్ళు విజయవంతంగా నిర్వహించాలని భావించారు. ఆ మొత్తం ప్రక్రియ మీద, ఆ ప్రాసెస్ మీద, ప్రభుత్వం అనుసరించే ప్రాసెస్ మీద ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు మరింత పెద్ద తిరుగుబాటుగా మారకుండా ఉండాలంటే మరొకసారి జరుపుతాం ప్రజాభిప్రాయ సేకరణ దాన్ని నిర్దోషంగా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి మనం ప్రయత్నం చేస్తే అంతకంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఎగిసిపడుతుంది. దానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి పలాస్ శ్రీనివాస్ గారు 94,000 మెజార్టీతోటి రాష్ట్రంలో అత్యంత మెజార్టీ గెలిచి మరి ఆ టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మీడియాకి ఒక వీడియో విడుదల చేస్తూ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తారని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా కంపెనీ సరిగా సమాచారం ఇవ్వలేదని చెప్తూనే ఈ రకంగా ప్రకటించారు. మళ్ళా తిరిగి మేము నిర్వహిస్తామని చెప్పడం చరిత్రలో ఎక్కడైనా జరగబోదు. ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబోయిన తర్వాత ప్రజలు దాన్ని తిరస్కరించిన తర్వాత విధిగా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒకే ఒక్క వైపు ఉండాల్సినటువంటి బాధ్యత చట్టపరంగా మనం నిర్వహించడానికి వీల్లేదు. అలా కాకుండా ముందుకు వెళ్తామంటే కనుక అంతకంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. వామపక్ష పార్టీలని ఆ ప్రజలు చేసే తిరుగుబాటు అనివార్యంగా బలపడాల్సి వస్తే దానికి మీరే బాధ్యత. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ, ఈ జిల్లా మంత్రి గారు కానీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, కూటమి నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా ప్రజల పక్షాన బాధ్యత వహిస్తారు. లేకపోతే కేవలం అంబానీ కోసం, ఆదాని కోసం ఏం చేస్తారని అనిపిస్తారో ఈ ఆదాని కంపెనీ కోసమే ఇక్కడ ఉన్న ప్రజలందరి జీవితం నాశనం చేస్తారనేది వాళ్ళ వైఖరి వెల్లడి చేయాల్సి వస్తుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించాల్సి వస్తుంది. ఈ పత్రికా విలేకరుల సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మీడియా మీద సమావేశం సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదాని కార్పొరేట్ సంస్థకు చెందిన అంబానీ సిమెంట్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి మా పార్టీ సోషలిస్ట్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఇతర వామపక్షాలన్నీ కూడా సంయుక్తంగా మద్దతు తెలియజేస్తున్నాం. ప్రజలు మొన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా పోరాడి దాన్ని నిలుపుదల చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఉండే కార్పొరేట్ పెట్టుబడిదారుల సంస్థల తరఫున పనిచేస్తున్న విషయం అనేది ఈనాడు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాలకు ఎకరాల భూములను, వ్యవసాయ భూములను, ప్రభుత్వ భూములను బలవంతంగా సేకరించడమే కాకుండా
ప్రజల యొక్క ప్రయోజనాలకు, ప్రజల యొక్క ఆరోగ్యానికి, పర్యావరణానికి విఘాతం కలిగించే పరిశ్రమలు ఏర్పాటు చేసే స్థాపనకు కోరుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనం కొరకు ఇవన్నీ కూడా ఉద్దేశించబడ్డాయి. ఇందులో ప్రజల ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్న పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనకి పచ్చి బూటకం. దీనివల్ల ఎలాంటి పారిశ్రామికీకరణ జరగదు, ఎలాంటి ఉద్యోగాలు రావలేదు. ప్రజలను ప్రభుత్వం చేయడానికి మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఉంది. ఈరోజు ఇక్కడ అంబుజా సిమెంట్ స్థాపన దగ్గర కూడా పారిశ్రామికీకరణ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పే తప్పుడు ప్రచారంతో ప్రజలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ప్రజల యొక్క నిరసనను అణిచివేయడానికి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ పోలీసుల ద్వారా, వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తీవ్రమైన అణచివేత కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో జరుగుతున్న అసంతృప్తిని దాన్ని అణిచివేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ కూడా తిరిగి మళ్ళీ మేము ప్రజాభిప్రాయ సేకరణ చెప్పి ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ప్రజల్ని భయభ్రాంతులు చేసి అణచివేతను ప్రయోగించి ప్రజలు ఒప్పుకున్నారనే విషయాన్ని వాళ్ళు ప్రకటించి తమ యొక్క పథకాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలని, ప్రజలు సంఘటితంగా ఉండి ప్రభుత్వాలు అధికారం చేస్తున్న అన్ని రకాల ప్రలోభాలకు లొంగకుండా ఐక్యంగా ఉండి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఇక్కడ కాలుష్యాన్ని వెచ్చల్లే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగాను, అదేవిధంగా రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో సేకరిస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా కూడా ప్రజలందరూ సంఘటితంగా ఉద్యమించాలని, ఈ ఉద్యమాలకు వామపక్ష పార్టీలుగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ మీ పోరాటాలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంటూ దేవా సిపిఐఎంఎల్ ప్రజాపూరు విశాఖ జిల్లా కార్యదర్శిని. మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని ఉద్యోగాల కల్పన పేరుతోటి ఈరోజు రైతులను బెదిరించడం, పట్టణ ప్రజలను బెదిరించడం, ఆ భూములను లాక్కొని వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం ఉపయోగించడం అనేది ఇది చాలా దుర్మార్గం. దానిలో భాగంగా దాని యొక్క పర్యవసానమే ఇక్కడ అదానీని తీసుకొచ్చి కోట్ల పెట్టడం కోసం అంబుజా సిమెంట్ పేరుతోటి ఈరోజు మేము ఉద్యోగాలు కల్పిస్తామని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అంటే 10 లక్షల మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, పర్యావరణం ధ్వంసమైనా పర్వాలేదు, ఇక్కడ ప్రజల నాశనమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి బలంగానే ఉంది. కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఎన్నోళ్ళు తక్షణం వెనక్కి తీసుకోవాలి. దానికి ఇచ్చిన పర్మిషన్లు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇక రాజకీయ మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చినట్టు అనుమతులు మొత్తం తక్షణమే రద్దు చేయాలని, మరొకసారి మళ్ళీ పబ్లిక్ హీరింగ్ పెడతామని వాళ్ళు అంటున్నారు. దాన్ని తక్షణమే రద్దు చేసుకొని ఇప్పటికైనా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మేము సందర్భ వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వామపక్ష నాయకులు సిపిఎం, అట్లాగే ఎస్యూసిఐ, కమ్యూనిస్టు, అట్లాగే సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజాపూర్ నాయకులందరూ కూడా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో రానివ్వు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వకుండా దాని యొక్క ప్రతిపాదన రద్దు చేయాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా, సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వామపక్ష పార్టీలుగా మేము తెలియజేస్తున్నాం, 28,000 ఎకరాలు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేస్తారు. కానీ ఈ రోజు వాళ్ళకి మిగులుతున్నది ఏంటంటే 107 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు తప్ప ఏమీ లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో ఆల్మోస్ట్ నిర్వాసితులు 6,000 మంది, అందరూ కూడా ఇంచుమించు రిటైర్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో వాలంటీర్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తున్నారు. ఇది కనుక ఒక తరంతో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు అనేటువంటివి అంతరించిపోయాయి. అనేక సంవత్సరాలు, అనేక జనరేషన్స్ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు అభిప్రాయం పెట్టినట్లయితే ఒక జనరేషన్ కూడా పూర్తిగా పనిచేయకుండా ఇంటికి పంపిస్తున్నారు. ఒక్కొక్కరు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 25 ఎకరాలు త్యాగం చేయబట్టి 28,000 ఎకరాలు ఈ రోజుని ప్రైవేటీకరణ చేసి అటు ముఖేష్ అంబానీకో లేక ఆదానీకో కట్టుబెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్లయితే కేంద్రంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క అడుగులకి మడుగులొత్తుతూ ఏంటంటే మొత్తం సంపద అంతటినీ కూడా కార్పొరేట్ సంస్థలకి కట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇప్పుడు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పేది, ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో నిర్వాహకులు ఎవరూ లేరు, ఇంకందరూ కూడా రిటైర్ అయిపోయో లేకపోతే వాలంటీర్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. గంగవరం పోర్టుతో మీరు భ్రమలు కల్పించారు మత్స్యకారులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని. కానీ ఈ రోజు గంగవరం పోర్టులో ఒక్క మత్స్యకారుడు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిన విషయం మీకు తెలుసు. కనుక ఏంటంటే గంగవరం పోర్టును తీసుకెళ్లి ఆదానికి కట్టబెట్టారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ముఖేష్ అంబానీకో ఆదానికో కట్టబెడతారు. ఇంకా ప్రజలకి ఇక్కడ ఏంటంటే కూలీ నాలి చేసుకుని ఆ 107 చదరపు గజాలు స్థలంలో ఉన్నటువంటి ఇంట్లో జీవితం గడపడం తప్ప వాడికి ఏమీ లేదు. కనుక అందుకనే రేపు మొన్న 8వ తారీఖు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కొన్ని వేల మంది తరలి వచ్చారంటే దాన్ని బట్టైనా సరే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అర్థం చేసుకోవాలి. కనుక పల్లా శ్రీనివాస్ గారు ఒక ప్రక్క నుంచి ఏం చెప్తున్నాడు, ఆయన ప్రజల యొక్క అభిప్రాయాన్ని శిరసా వహించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నాడు. రెండో ప్రక్క ఏంటంటే కొంతమంది నాయకులు, స్వార్థపర శక్తులు ప్రజల్ని రెచ్చగొట్టి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రెండో ప్రక్క ఆరోపణ చేస్తున్నాడు ఆయన. అది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే 95,000 మెజార్టీ, రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంతం ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారని తెలిసి కూడా మీరు కనుక ఎన్నికైనట్లయితే దాన్ని పరిరక్షిస్తారు పబ్లిక్ సెక్టర్ అని మిమ్మల్ని గెలిపించారు. కానీ ఈ రోజు పబ్లిక్ సెక్టర్ లో దాన్ని రక్షించలేక మళ్ళా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం గాజువాక బెదిరించే ప్రాంతాన్ని కాలుష్యం చేసి ప్రజల యొక్క ఆరోగ్యానికి నష్టం కలిగించే విధానాన్ని మీరు విరమించుకోవాలని కనుక భరత్ గారు కూడా ఆయనకి ఏమీ సంబంధం లేనట్లు వ్యవహరించినట్లయితే సరైనటువంటిది కాదు. కనుక ఎంపీలకి అట్లాగే ఎమ్మెల్యేకి అట్లాగే మిగిలినటువంటి కూటమి నాయకులు కూడా పెదగించేడ గంగవరం తదితర ప్రాంతం ప్రజలందరూ కూడా సరైనటువంటి బుద్ధి చెప్తారు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా చూడాలని వామపక్ష పార్టీ తరఫున కోరుతున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాగే ప్రజాభిప్రాయ శాఖను బలవంతంగా చేద్దామని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి రావాల్సిన యుద్ధాన్ని చెప్పడం, ఈ రకంగా చేయాలని చాలా కుట్ర పన్నారండి. ఇది చాలా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఈ ప్రజాస్వామ్యంలోని స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల ఓటులతో అధికారం వచ్చిన ఎమ్మెల్యే గారు ఈ రకంగా చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఆయన సిపి గారికి చెప్పొద్దా, కలెక్టర్ గారికి చెప్పొద్దా? అంటే నువ్వు ప్రజల అభిప్రాయ ప్రకారంగా నేను నడుచుకుంటూ చెప్పడం, ఈ రకంగా చేయడం దొంగని తేవాల్సిన అది చాలా తప్పు. నీకు మాత్రం ఇది మేము క్షమించాం. అలాగే ఈ రోజు గాజువాక పెదగని ప్రాంతంలో పచ్చని ప్రాంతం అండి. అలాంటి ప్రాంతంలో గంగవరం పోర్టు వల్ల చాలా మంది బాధపడుతున్నారు. అలాగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అనేక రకాల వ్యాధులతో చాలా బాధపడారు. క్యాన్సర్ హాస్పిటల్ ఖాళీ ఉండట్లేదు, ఊపిరితిత్తుల హాస్పిటల్ ఖాళీ ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆ బాధ అర్థం చేసుకుని ఇది ఎలాగైనా ఒక్కసారి గంగవరం పోర్టు పోలీసులకి గంగవరం పోర్టుకి ఇచ్చిన పర్మిషన్ వల్ల మనం ఎన్ని ఇబ్బంది పడుతున్నాం. ఈ అదాని సిమెంట్ కంపెనీ రాకూడదు అని ఆలోచనతో ప్రజలు తిరుగుబాటు చేశారండి. అలాంటి తిరుగుబాటు ప్రజాభిప్రాయం రెండోసారి పెడతారంటున్నారు. మేము పెడితే మాత్రం మొత్తం ఈ ప్రజాభిప్రాయం ఊరుకోం. అలాగే స్థానిక ఎమ్మెల్యే వెంటనే ప్రకటన చేసి ఏదైతే అదాని సిమెంట్ కంపెనీ ఉందో నేను ఇక్కడ పెట్టొద్దు అనేది జీవో రిలీజ్ చేయాలి. అలాగే మన భర్త గారు కూడా ఉన్నారో ఆయన కూడా ప్రకటన చేసి వేయాలి. లేకపోతే మాత్రం గాజువాక ప్రజలు బుద్ధి చెప్తారని సందర్భం తెలియజేస్తుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.